వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్ములు. అందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బుధవారం విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్నానండి. నేను పొద్దున్నే ఎలా పని చేసుకుంటానో పెట్టాను. ఇలా ముగ్గులు వేసుకున్నానండి. చక్కగానే వర్షం వచ్చేస్తుంది. మాకు రాత్రులు బాగా కురుస్తుందండి. పగలు పెద్దగా ఉండలేదు, కానీ చినుకు చినుకు పడతానే ఉంటుంది. ఇలా ముగ్గులు సింపుల్గా వేసేసుకున్నానండి. మా చెట్టుకి గులాబీ పువ్వు పూసింది, అది చూపిస్తున్నాను. బయట ఉందండి మనకి చిన్న గార్డెన్ లాగా. అందులో మందార చెట్లు, గులాబీ చెట్లు అన్నీ వేసుకున్నాను. చూపిస్తాను ఈసారి మీకు గార్డెను. అలాగా గులాబీ పూలు పూసినాయి అని చూపిస్తున్నానండి. ఇక్కడ లోనికి వచ్చేసి నేను బాబుకి బాక్స్ పెట్టాలి కదా, అందుకని కోడిగుడ్డు ఉక్కురు అంటారు, కొంతమంది పుల్లడు అంటారండి. కోడిగుడ్డు పుల్లడి చేసేసి చపాతీ చేస్తున్నానండి. ఇక్కడ గమ్మున మనం లెగిస్తేనే ఈ చపాతీ చేస్తాకైనా దేనికైనా ఉపయోగపడుతుందండి. లేకపోతే మనం గమ్మున లేకపోతే పనే అవ్వదండి. చక్కగా ఇల్లు గుమ్మాలన్నీ తుడిచేసి ఇక్కడ మొదలు పెట్టానండి. పిండి పిసికేసి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని కూర కూడా వండేసానండి. వండేసి ఇక్కడ చపాతీ చేస్తున్నానండి. మా వారు సాయం చేస్తారు, ఎప్పుడైనా చపాతీ చేస్తారండి. ఆయనకి పని స్కూళ్ళు బట్టలు ఉన్నాయి కదా ఎక్కువ, అందుకని అవి కుడతంలో బిజీ అయిపోయారు. లేకపోతే ఆయనే చపాతీ చేస్తారండి, నాకు సాయం చేస్తారు మా వారు. పిల్లలు ఉంటే పిల్ల అయినా చేస్తుందండి. పిల్లల అమ్మమ్మ గారు ఊరు వెళ్ళింది కదా, పాప అయినా చేస్తుంది. బాబుకి అంతగా రావు. ఆడు లెగితమే చాలా లేటుగా లేచి బయలుదేరతాడు స్కూల్కి, అదే కాలేజీకి. ఇలాగ చక్కగా చపాతీ చేసేసుకుని మనం పాలతో బాగా కలుపుకుంటే బాగుంటుందండి. చపాతీ చాలా స్మూత్గా వస్తుంది. అరటిపండు వేసి అయినా కలపవచ్చు, పిండి పాలైనా కలపొచ్చండి. బాగుంటుంది, స్మూత్గా వస్తాయి, చక్కగా బాగుంటుంది. నేనైతే నూనె వేస్తే చాలండి, చక్కగా మెత్తగా వస్తాయి, స్మూత్గా వస్తాయి. చపాతీలు చాలామంది గట్టిగా వస్తున్నాయి అనుకుంటారు కదా, మనం వేడివేడిగా తినేయాలండి. చల్లారిన తర్వాత తింటే అట్లాగా అయిపోయి తినబుద్ధి కాదు. చక్కగా మనం వేడివేడిగా ఉన్నప్పుడే చక్కగా తినేస్తే బాగుంటుంది. నేనైతే చల్లారిపోయిన తర్వాతే తింటానండి. ఈ పని అంతా అయిపోయిన తర్వాత బాబుకు బాక్స్ పెట్టి ఇల్లు గుమ్మాలు తుడిచి, వాకలు తుడిచి, కళ్ళాపులేసి, ముగ్గులేసి, ఈ చపాతీలు చేసి, అన్నం వండి, కూర వండి, పూజ చేసుకొని అప్పుడెప్పుడో తింటానండి. నేను తినేటప్పటికి 10 అయిపోతుంది టైం. ఎప్పుడు టిఫిన్ చేసే టైం ఎప్పుడు నాకు 10ఏనండి. నేను ఇదన్నీ చేసి పనులన్నీ చేసి అప్పుడు ప్రశాంతంగా తింటానండి. అందుకనే చాలా లేట్ అయిపోతుంది. ఇంకోండి కోడిగుడ్డు పుల్లడి చేసి పాలు పక్కన పెట్టాను. కూర అయిపోయిందని చూపిస్తున్నాను. ఇప్పుడు చపాతీ కాల్చుకుందామండి. చపాతీ అటేపు ఇటేపు కూడా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి ఇష్టమైన వాళ్ళు నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. మనకి నెయ్యి ఇష్టంగా ఉండదు కాబట్టి నెయ్యితో కాల్చలేదు నేను. నాకు నెయ్యి అంటే ఇష్టం ఉండదు, మా బాబుకి కూడా ఇష్టం ఉండదండి. మా పాప ఎప్పుడైనా తింటుంది, మా బాబుకి కూడా నెయ్యితో ఇష్టం ఉండదు. అందుకనే నూనెతోనే కాల్చేస్తున్నానండి, ఆయిల్తోని. ఇలాగ మనం పలచగా చేసుకుంటే చక్కగా కొంచెం మెత్తగా వస్తాయండి. బాగా మందమైనా సరే చపాతీ బాగోదు, కొంచెం పలచగా ఉంటేనే చక్కగా బాగా వేగి బాగుంటుంది. నేనైతే అలా చేసుకుంటానండి. మీరు ఎలా చేసుకుంటారో మీ ఇష్టం. నేనైతే ఇలా చేసుకుంటానని మీకు చూపిస్తున్నాను. మీరు కూడా అలా చేసుకుంటారు కదా, ప్రయత్నిస్తారు కదా అని చెప్తున్నానండి. ఇలాగా చక్కగా అటువైపు ఇటువైపు కాల్ చేసుకుని ముందు బాబుకి ఇచ్చేస్తానండి. బస్సుకి టైం అయిపోయింది. తొందరగా 7:30కే కాకుండా గమ్మునే వచ్చేస్తుంది బస్సు. అందుకని బాబుకి చపాతీ ఇచ్చేసి వాడు బాక్స్ పెట్టేస్తే పని అయిపోతుంది. అప్పుడు తర్వాత ఉన్న పని నేను చేసుకుంటానండి నెమ్మదిగాని. ఇలాగా పొంగితే మట్టుకి చాలా బాగుంటుందండి చపాతీ. ఇలా పొంగాలి, మనం వేసిన వెంబటే పొంగిందనుకోండి చాలా బాగుంటుంది. మెత్తగా క్రిస్పీగా కాకుండా మెత్తగా వస్తుంది, మనకి స్మూత్గా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలాగా ఉంటుందండి. ఇలాగా వేసాను. కోడిగుడ్డు ఉక్కురు వేసేసి బాబుకి ఇచ్చేసానండి. ఇచ్చేసి నేను స్నానం చేసి చక్కగాని ఇంకోండి పసుపు పూలు చూసారా ఎంత చక్కగా పూసినాయో. పూలు కోసుకుందామని వచ్చానండి. ఎంత అందంగా పూసినాయో, చాలా పూలు పూసినాయండి.
మీకు కూడా చూపిద్దాం కదా అని వీడియో తీశాను నేను. ఎంత చక్కగా గ్రీనీగా చక్కగా పసుపు పచ్చగా ఎంత అందంగా ఉన్నాయో కదండి పూలు. మీరు కూడా చూసి ఆనందపడతారు కదా అన్నట్టు నేను వీడియో తీసానండి. పూజకి కొన్ని పూలు కోసుకున్నాను, కొన్ని పూలు ఉంచేసాను. ఇక్కడ పూలు కోసుకుంటున్నాను చూడండి. నాకు చాలా ఇష్టమండి పూలైనా పూజ అయినా ఇలా మొక్కలను పెంచుకోవడం చాలా ఇష్టం. ఉన్నంతలోనే చిన్న చిన్నగా నేను మొక్కలు వేసుకున్నానండి. మందార పూలు, చిన్న మందార పూలు ఉంటాయి కదా, అవి పుయ్యలేదండి. లేకపోతే అవి కూడా గులాబీ రంగు పూలు చక్కగా బాగుంటాయి. చిన్ని మందారం ఉంటుంది కదా, చిలక మందారం, ఆ మందారం అండి. అదిగోండి పువ్వు కనపడుతుంది కదా అక్కడ పక్కన. ఇక్కడేమో నీలం పూలు ఉంటాయి కదా, శివుడికి ఇష్టమైన పూలండి అవి. చక్కగా అలా కోసుకొని పూలన్నీ పూజ చేసుకున్నాను స్వామివారి దగ్గర. ఇదిగోండి ఇలాగా చక్కగా దీపారాధన చేసుకుని గరికి దొరికిందండి. చక్కగా నాకు గరికతో పూజ చేసుకున్నాను స్వామివారికి. ఈరోజు బుధవారం కదా, వినాయకుడికి గరికి పూజ చేసుకున్నానండి. మా వాకట్లో చాలా గడ్డి మొలిచింది. అందులో గరికి ఉందా లేదా అని చూశాను, ఉందండి. అది కొంచెం కడిగి తీసుకొచ్చి స్వామివారికి పూజ చేసుకున్నాను. గరికతో పూజ చేస్తే చాలా మంచిది అంటారు కదా, ఆయన నామాలు చెప్పుకుంటూ చక్కగా పూజ చేసుకున్నానండి ప్రశాంతంగానే. ఇలా దీపారాధన చేసుకుని ధూపం చూపించి స్వామివారికి పువ్వులతోని గరికతోని పూజ చేసుకున్నానండి. ఇలా చేసుకున్నాను ఈరోజు చక్కగాని. మీకు దొరికితే గరికతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి వినాయకుడికి. వినాయక చవితికి గరికతో చాలా చాలా మంది పూజలు చేస్తారు కదా, చాలా మంచిది. మనం విద్యా బుద్ధులు కూడా రావాలంటే పిల్లలకి గరికతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా చేసుకున్నాను ఈరోజు పూజ. బుధవారం పూజ ఇలా చేసుకున్నానండి. మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.